ధుబ్రీ పుల్బారి మహాసేతు భారతదేశపు ఇంజనీరింగ్ అద్భుతం. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రహస్యమైన నది బ్రహ్మపుత్ర. దీనిని అస్సాం దుఃఖదాయని అని కూడా పిలుస్తారు. ఈ నది ఎప్పుడు తన మార్గాన్ని మార్చుకుంటుందో, ఎప్పుడు గ్రామాలనే మింగేస్తుందో ఎవరికీ తెలియదు. ఇంజనీర్లకైతే ఈ నదిపై ఒక మామూలు వంతెన నిర్మించడం అంటే ఆత్మహత్యా యత్నం కంటే తక్కువేమీ కాదు. నిజం, అంత రిస్క్తో కూడుకున్న చర్య అది. కానీ ఊహించండి, 19 కిలోమీటర్ల పొడవైన ఒక కాంక్రీట్ కొండ చిలువ లాంటి వంతెన ఈ ఉప్పొంగే నదిని చీల్చుకుంటూ మేఘాల అవతలకు వెళ్తుంటే ఎలా ఉంటుందో. ఈరోజు మనం అస్సాం మరియు మేఘాలయ మధ్య నిర్మితమవుతున్న ధుబ్రీ పుల్బారి మహాసేతు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది కేవలం ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, చైనా మరియు బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద భారత్ నిర్మిస్తున్న ఒక అదృశ్య గోడ. దీని ప్రతిధ్వని బీజింగ్ వరకు వినిపిస్తుంది. అసలు ఎల్ఎన్టీ ఇంజనీర్లు స్వీడన్ మరియు జర్మనీ వంటి దేశాల నిపుణులను సైతం ఆశ్చర్యపరిచే అరుదైన జపనీస్ టెక్నాలజీని ఇక్కడ ఎందుకు వాడారు? భారత ప్రభుత్వం ఎందుకు ఈ ఒక్క వంతెన కోసం 5,000 కోట్లను నీళ్లల్లా ఖర్చు చేస్తుంది? ఈ వీడియోలో మనం ఈ మెగా ప్రాజెక్టు యొక్క లోతుల్లోకి వెళ్దాం. ఈ వంతెన భారతదేశ తలరాతను మరియు చికెన్ నెక్ కారిడార్ భద్రతను ఎలా మార్చబోతుందో వీడియో చివరి వరకు వింటే మీకే అర్థమవుతుంది. మొదటిగా అసలు ఇదేమిటో అర్థం చేసుకుందాం. ధుబ్రీ పుల్బారి వంతెన అనేది ఒక ఎక్స్ట్రా డోస్డ్ కేబుల్ స్టేయిడ్ బ్రిడ్జ్. దీని మొత్తం పొడవు 19.28 కిలోమీటర్లు. దీని వైభవాన్ని ఎలా అంచనా వేయాలంటే, మీరు వంతెనకి ఒకవైపు నిలబడితే అవతల వైపు మంచు కారణంగా కంటికి కూడా కనిపించదు. భూపెన్ హజారికా సేతు పొడవు 9.15 కిలోమీటర్లు. ప్రస్తుతం భారతదేశంలో పొడవైన వంతెనైన భూపెన్ హజారికా సేతు కంటే ఇది 2 కంటే ఎక్కువ ఉంటుంది. భౌగోళికంగా ఇది అస్సాంలోని ధుబ్రీని మేఘాలయలోని పుల్బారితో కలుపుతుంది. ఇది నేషనల్ హైవే 127Bలో అత్యంత కీలకమైన భాగం. మీరు మ్యాప్ను గమనిస్తే ఈ బ్రిడ్జ్ బంగ్లాదేశ్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంది. బ్రహ్మపుత్ర నది అత్యంత వెడల్పుగా ఉగ్రంగా ఉండే ప్రాంతంలో దీనిని నిర్మిస్తున్నారు. ఇక్కడ నది లోతు మరియు నేల స్వభావం ఎంత అస్థిరంగా ఉంటాయంటే సాధారణంగా పిల్లర్లు ఇక్కడ నిలబడలేవు. అందుకే ఇక్కడ డీప్ వెల్ ఫౌండేషన్ వాడారు. ఇది భూమి లోపల బహుళ అంతస్తుల భవనమంత లోతు వరకు ఉంటుంది. అసలు ఈ వంతెన అవసరం ఏమిటి? దశాబ్దాలుగా ధుబ్రీ మరియు పుల్బారి మధ్య సంబంధం కేవలం పాత పడవల మీద మాత్రమే ఆధారపడి ఉండేది. వర్షాకాలంలో నది ఉప్పొంగినప్పుడు పడవ ప్రయాణం మృత్యువుతో ఆటలాడేటట్లుగా ఉండేది. ఒకవేళ మీరు రోడ్డు మార్గంలో వెళ్ళాలనుకుంటే 212 కిలోమీటర్లు తిరిగి 8 గంటల పాటు ప్రయాణించాల్సి వచ్చేది. అత్యవసర స్థితిలో ఉన్న రోగికి ఆ 8 గంటలు చావు బతుకుల మధ్య పోరాటంలో ఉండేది. కానీ ఈ వంతెన ఆ 8 గంటల నరకాన్ని కేవలం 20 నిమిషాల ఆహ్లాదకరమైన డ్రైవ్గా మార్చేస్తుంది. ఇక ప్రభుత్వం బయటకు చెప్పని రహస్యం ఏమిటి అంటే, ఈ ప్రాంతం భారతదేశపు చికెన్ నెక్ సిలిగురి కారిడార్కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇది భారతదేశాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే ఇరుకైన మార్గం. యుద్ధం వస్తే ఈ దారిని మూసేయాలని చైనా ఎప్పుడూ చూస్తూ ఉంటుంది. కానీ ఈ బ్రిడ్జ్ భారత్కు ప్లాన్ బి. ఒకవేళ ప్రధాన మార్గం బ్లాక్ అయితే భారత సైన్యం ఈ వంతెన ద్వారా భారీ ట్యాంకులు, మిసైల్స్ మరియు వేలాది మంది సైనికులను కొద్ది గంటల్లోనే సరిహద్దులకు చేర్చగలదు. ఇది చైనాపై భారత్ సాధించిన ఒక సైలెంట్ డిఫెన్స్ అసెట్. అయితే ఈ వంతెన నిర్మించడం అనుకున్నంత సులభం కాదు. ఎల్ఎన్టీ ఇంజనీర్ల ముందు 3 పెద్ద సవాళ్లు ఉన్నాయి. మొదటిది, బ్రహ్మపుత్ర ప్రవాహం ఎంత వేగంగా ఉంటుందంటే కాంక్రీట్ సెట్ అయ్యేలోపే కొట్టుకుపోతుంది. రెండవది, నది లోతులో మట్టి కాకుండా మేటలు అంటే స్లిట్ ఉన్నాయి. ఇవి స్థిరంగా ఉండవు. ఇక మూడవది, ఈ ప్రాంతం సీస్మిక్ జోన్ 5 అంటే అత్యంత ప్రమాదకరమైన భూకంప ప్రాంతంలో ఒకటి. ఇక్కడ భారత్కు సహాయం చేయడానికి జపాన్ ముందుకొచ్చింది. జపాన్ JICA అంటే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ 4,997 కోట్ల రూపాయల నిధులే కాకుండా వారి యాంటీ సీస్మిక్ టెక్నాలజీని కూడా అందించింది. ఇందులో కేబుల్స్ యాంగిల్ని ఎంత ఖచ్చితంగా పెట్టారంటే రెక్టార్ స్కేల్పై 8 తీవ్రతతో భూకంపం వచ్చినా ఈ వంతెన ఊగుతుందే తప్ప కూలిపోదు. దీని పిల్లర్ల కోసం ప్రత్యేకమైన సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్ వాడారు. ఇది నీటి లోపల కూడా తన బలాన్ని కోల్పోదు. జపాన్ ఎందుకు ఇంతగా పెట్టుబడి పెడుతుందో తెలుసా? దీనిని ఇండో పసిఫిక్ స్ట్రాటజీ అంటారు. భారత్ కనెక్టివిటీ మయన్మార్, వియత్నాం, థాయిలాండ్ వరకు బలంగా ఉండాలని జపాన్ కోరుకుంటుంది. తద్వారా చైనా యొక్క 1 బెల్ట్ 1 రోడ్కు చెక్ పెట్టవచ్చు. ఈ ప్రాజెక్ట్ను NHIDCL పర్యవేక్షణలో ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ నిర్మిస్తుంది. 40 డిగ్రీల ఎండలో భారీ వర్షాల్లో కూడా
వేలాది మంది ఇంజనీర్లు 24/7 కష్టపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ 2021లో ప్రారంభమైంది. తాజా నివేదికల ప్రకారం 75% కంటే ఎక్కువ పని పూర్తయింది. అఫీషియల్ డెడ్లైన్ సెప్టెంబర్ 2028 అయినప్పటికీ పని జరుగుతున్న వేగాన్ని చూస్తుంటే 2027 చివరి నాటికే ప్రధాని దీనిని ప్రారంభించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ వంతెన ప్రారంభమైతే కేవలం వాహనాలే కాదు, ఈశాన్య భారతదేశ తలరాతే మారుతుంది. ఇది భూటాన్, భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య నేరుగా కారిడార్ను ఏర్పాటు చేస్తుంది. భూటాన్ రాళ్ళు, నార్త్ ఈస్ట్ టీ పొడి నేరుగా బంగ్లాదేశ్ ఓడరేవులకు చేరతాయి. మేఘాలయ విద్యార్థులు అస్సాం యూనివర్సిటీలకు, అస్సాం రోగులు మేఘాలయ ఆసుపత్రులకు నిమిషాల్లో చేరుకోవచ్చు. పర్యాటకులకు ఈ 19 కిలోమీటర్ల ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. దుబ్రి పుల్బారి బ్రిడ్జ్ అంటే కేవలం సిమెంట్, ఇనుము కాదు, ఇది సవాళ్లను అవకాశాలుగా మార్చుకునే భారతదేశానికి నిదర్శనం. ఇది ఈశాన్య భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తుంది. మీరు ఈ మహాసేతుపై ప్రయాణించినప్పుడు గుర్తుంచుకోండి, దీని వెనుక బ్రహ్మపుత్ర అలలతో పోరాడిన వేలాది మంది అజ్ఞాత వీరుల చెమట ఉంది. భారతదేశానికి ఇలాంటి వంతెనలు మరిన్ని అవసరమని మీరు భావిస్తున్నారా? ఇంజనీరింగ్ అద్భుతం చూసి మీరు గర్వపడుతుంటే కామెంట్స్లో ప్రౌడ్ ఇండియన్ అని రాయండి. ఈ సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, వందే మాతరం.